దర్శకులు కె విశ్వనాథ్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ కి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కళా తపస్వి కె విశ్వనాథ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పారు. ఆ తర్వాత జ్ఞాపికను అందజేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని తీసుకున్న కళా తపస్వి కె విశ్వనాథ్ కు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. భాజా భజంత్రీలతో డప్పు వాయిద్యాలు మేళ తాళాలతో విశ్వనాథ్ కు ఘన స్వాగతం పలికారు. కె విశ్వనాథ్ కి నిన్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రదానం చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగగా జరిగిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో కె విశ్వనాథ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. ఈరోజు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకోవడమే కాకుండా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేకమైనటువంటి సినిమాలు అంటే దగ్గర 50 చిత్రాలు నిర్మిస్తే నాకు తెలిసి చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని అవార్డ్స్ వచ్చినటువంటి ఏకైక దర్శకుడు విశ్వనాథ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా అతి త్వరలో వారిని సన్మానం చేయడం జరుగుతుందని చెప్పి ఇస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన కాశీనాథుని విశ్వనాథ్ గారికి ఇలా స్వాగతం పలకడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంత సంతోషించదగ్గ విషయం. కేసీఆర్ గారికి కానీ మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.